సో అంటే ఇప్పుడు మీకు ఇతన్ని బయటికి తీసుకురాగలన నమ్మకం మీకుందా? 100% దిస్ కేస్ ఈస్ లైక్ ఎ పీనట్ బటర్ నాకు. ఆ! సార్ ఇట్లానే అరెస్ట్ అయ్యాడు సార్ రవి. మీరు నన్ను ఎప్పటికి పట్టుకోలేరన్నాడు. పట్టుకున్నారు వాళ్ళు. మీరు అది పీనట్ నాకే తొక్కలో నేను ఇట్లా తీసేస్తా అంటే ఎప్పటికి రాకుండా చేసేస్తారు పోలీసులు. జేంది ఆ! అదే నాకు అడ్వాంటేజ్ కదా. నేను ఇచ్చిన టూల్స్ వాడుతూనే కదా ఎక్కడో దొరుకుతారు వాళ్ళు. దొరుకుతారా? మరి అదే కదా. ఆ! నేను ఎంత స్మార్ట్ ఉన్నా వాళ్ళు కూడా అంతే స్మార్ట్ ఉంటారు కదా. ఎక్కడైనా అది చేస్తారు. ఇప్పుడు మీ పాత కేసులో మీ సక్సెస్ రేట్ ఏంటి సార్ మీది? సక్సెస్ రేట్ ఏముంది అంటే చాలా అదే అంటే సెన్సేషనల్ కోడి కేసులు. కత్తి కేసు కావచ్చు, గులకరాల గుల్కరాయ్ కేసు కేసు కావచ్చు. ఉంది. అవును. ఇది ఇది అది కూడా ఒక పీనట్ బటర్ లాగానే చేసాం కదా. ఆ! కోడికత్తి ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయింది. ఒక టోటల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయింది. అవును. దానికి మొత్తం రాజ్యాలు వ్యవస్థలో వ్యవస్థ ఇన్వాల్వ్ అసలు అవును. షేక్ అయిపోయింది. అవును. ఇదేదో పోలీస్ అది చాలా ఏమంటే దేవదూతులు ఆ! వీళ్ళు. ఆ! ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అవును. స్మార్ట్ పర్సన్స్ ఫ్రమ్ ద మిలిటరీ, అవును. అవును. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇది చేసి ఫైట్. ఫైట్ చేసి బయట తీసాం. ఆ! అంతే కదా. మీకేం భయపడలేదు మీరేమి? నేను భయపడలేదు. కానీ వాళ్ళు మీలాగానే అనుమానించారు. ఆ! ఈడు సలీం అంటే పోలీస్ లాయరా అనుకున్నారు. ఆ! పోలీసు వాళ్ళు ఏమో అనుకున్నారు ఈడు ఏదో పెద్ద క్రిమినల్ ఆ! లాయర్. ఆ! టీడీపీ వాళ్ళు అనుకున్నారు ఈడు వైసీపీ లాయర్. వైసీపీ ఆ! వాళ్ళు అనుకున్నారు టీడీపీ లాయర్. ఆ! అందరూ అందుకే వాళ్ళు అక్కడక్కడ భయంగా నన్ను ఎవరు టచ్ చేయలేదు. ఇంతకు మీరు వైసీపీ లాయరా? టీడీపీ లాయరా? నేను ముద్దాయిలకి లాయర్. అవును. ముద్దాయిలంటే వాళ్ళే గదా! ఇప్పుడు జగనే ముద్దాయి. జగన్‌కి ముద్దాయికి వేరే లాయర్ కదా. నేను ముద్దాయిలకి లాయర్. ఎవరు క్రైమ్ చేసారో వాళ్ళకి క్రిమినల్ లాయర్. అచ్చచ్చ! వాళ్ళ అంతే. తరఫున మీరు. అంతే. ఓకే. ఓకే. సో, అంటే ఆ పిల్లోడిని బయటకి తీసుకొచ్చింది మీరేనా? అవును. ఇద్దరికి కోడి కత్తి కేసులో గాని, కోడికత్తికి దీంట్లో గాని. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇంకా? ఏముండదు. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్ట్ మీదనే మనం చేయాలి. ఇది జస్ట్ న్యూ బోర్న్ బేబీ కదా. 3 డేస్, 4 డేస్, 1 వీక్ అవుతుంది కదా. అవును. అవును. అది కూడా రాని దాని తర్వాత ఇన్పుట్ వచ్చిన తర్వాత. సో, ఇప్పుడు వాళ్ళ వైఫే పట్టించిందనేది ఒకటి నడుస్తుంది గదా! నిజంగా వాళ్ళ వైఫ్ పట్టించింది. ఇప్పుడు ఆమె విక్టిమా? లేదంటే ఆమెను సాక్షిగా ఏమన్నా బుక్ చేస్తారా? లేదు వైఫ్ సాక్షి నడవదు. ఇది సైబర్ క్రైమ్ ఉంది. దీంట్లో అవును. డిఫాక్టో కంప్లైంట్ అంటే ఎవరు ఫిలిం ఛాంబర్ ఉన్నారు. అవును. వాళ్ళు సాక్షిగా వస్తారు కదా. ఓకే. వాళ్ళకి ఎంత లాస్ అయింది. వాళ్ళు ఇప్పుడు 23,000 crore లాస్ అయింది. అంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ రాయాలి కదా అది. అవును. అవును. మాకు ఈ పైరసీ వల్ల ఇంత లాస్ అయింది. అవును కదా. అవును. అవును. ఎవరైనా కానీ ఇప్పుడు కరెక్ట్. నేను ఈరోజు అడ్వకేట్ గా ఉన్నానంటే ఏదో కాలేజ్ నుంచి పాస్ అయ్యి వచ్చాను కదా. అవును. అంతే అవును గదా! కదా. అవును. లేదు నేను సినిమా లాగా నేను టై చేసుకుంటాను, కోట్ వేసుకుంటాను అని అవ్వదు కదా. అవును. సో వాళ్ళు చెప్పిన మాట కూడా దానికి ఎంత వాల్యూ ఉంది మనం కూడా చెక్ చేస్తాం కదా. రైట్. ఇప్పుడు రవి నేపథ్యం ఏంటి సార్ అసలు? అంటే ఆయన ఎందుకు ఈ మార్గాన్ని అంత నాలెడ్జ్ ఉంది టెక్నికల్‌గా అద్భుతమైన వ్యక్తి గదా! ఎందుకు ఎంచుకున్నాడు అనుకుంటున్నారు? మీ మీ ఆలోచన? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్స్. యెస్ తెలుసా సార్. ప్రతి మనిషికి అంటే ధర్మం కింద మాట్లాడాలి. రైట్. రైట్. 64 క్యారెక్టర్ ఉంటాయి. 64 క్యారెక్టర్ దొంగతనం కూడా ఒక క్యారెక్టర్. అచ్చా! ఓకే. అది అది ఇంకా చతుషష్టి కళలు అంటారు వాటిని. చతుషష్టి కళల్లో చోర కళ కూడా ఒకటి. ఒకటి అది సమాజంలో కామన్ గా ఉంది. అంటే అతన్ని ప్రేరేపించిన సంఘటనలు గాని అది అట్లాంటివి? ఏమి మీరు మనం 1 to 1 ఇలా కూర్చొని మాట్లాడలేదు కదా. నిన్న వెళ్ళాను నేను ఫ్రైడే కదా. నిన్న నమాజ్కి వెళ్ళాలంటే ఓకే. మనకు రిలీజియస్ ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. 1 to 1 2 minutes మాట్లాడి మీ ఫాదర్‌కి ఏమైనా చెప్పాలంటే చెప్పు నేను వెళ్లి చెప్తానన్నాను. లేదు లేదు సార్ నేను బాగున్నాను మీరు చెప్పండి అన్నారు. అంటే మరి ఎవరు కస్టడీలో ఉన్నారు వాళ్ళకి ఫీజ్ ఇస్తా అన్నాడా? నేను ఫీజు తీసుకుంటా లేదని ముందే చెప్పేసాను కదా అతనికి. అచ్చా! చెప్పేసారా? చెప్పేసాను. రవిని కలిసారు మీరు? రవి కలిసాం కదా. నిన్న కలిసాం కదా. ఆ! ఈ రోజు కూడా వెళ్లి ఈ రోజు కూడా వచ్చి కలుస్తానని చెప్పాను. మాట ఇచ్చాను కానీ మాట నాది పోయింది. ఇక మీతో మా వల్ల. మాట్లాడాలి అంతే కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఏమో గాని ప్రపంచానికి ఇవన్నీ చెప్తున్నారు కదా రవి గురించి. చాలా కదా. విషయాలు మీకు చెప్పాలి కదా! కానీ మాట మీద ఉండాలి కదా. ఉండాలి. ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్. వెళ్ళండి. అవునా ఇప్పుడు కదా. ఈ ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళండి అది ఒకసారి. వెళ్ళాలి అది. ఆ! ఎప్పుడైనా ఏమన్నాడు చెప్పండి ఆయన మాటల్లో. మీ అదే సంభాషణ మొత్తం చెప్పండి యాజ్ ఇట్ ఈజ్. సంభాషణ ఏం లేదు. నేను అతనికి ఆఫర్ ఇచ్చాను. నేను సలీం అడ్వకేట్ కోడికత్తి గుల్కరాయ్ నేనే చేశాను. ఈ కేసు కూడా సెన్సేషనల్ కేసు ఉంది. నేను చేసి నీకు బయట తీస్తాను. నేను ₹1 ఆశించాను. మీ ఫాదర్ దగ్గర వెళ్ళాను. సైన్ తీసుకొని కన్సల్ట్ కావాలి కదా నీకు. ఆయన నేను నిరాకరించాడు. మీ పుణ్యం పనికి వెళ్తున్నారు కదా సార్. ఆ పుణ్యం మీరు అతనితో పంచుకోండి. అతను సైన్ తీసుకో అన్నాడు ఆయన. నీ దగ్గర వచ్చాను. ఆ! నువ్వు సైన్ చేస్తే నీ కేసు వాదిస్తానని చెప్పాను. ఆ! అదే విషయాలు ఏమన్నాడు? అన్నాడు. మరి దీంట్లో ఆల్రెడీ అతని బెయిల్ కూడా వేసారు ఇక్కడ. ఎవరేసారు బెయిల్? గోపి అని ఒక లాయర్ ఉన్నారు. అచ్చా! ఆయన వేశారు. ఆయన కూడా మాట్లాడారు. సార్ మీ ఇంత పెద్ద లాయర్ అక్కడి నుంచి వచ్చారంటే సంతోషపడుతున్నాను సార్. మీ సహకారాన్ని తీసుకుంటానని అన్నారు. సరే నేను ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు సార్ ఇంకా ఒకే కేసులో బెయిల్ వేస్తే ఇంకో 5 కేసులు కూడా రెడీ చేశారు అని అన్నాడు. రెడీ చేస్తారు అది మామూలుగానే కదా నాకు అది. రైట్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ తో ఎందుకు విడిపోయాడు సార్ ఇతను? అంటే సార్ అది పర్సనల్ రీజన్స్ ఉంది.
వైఫ్ ఇంటర్ఫేత్ మ్యారేజ్ అంటే ముస్లిం అమ్మాయి అని నేను అచ్చచ్చచ్చ! ఓకే. ఆ అమ్మాయి పేరు కూడా నగ్మా. ఆ వైఫ్‌కి అంటే ఇద్దరికీ చాలా ముద్దుగా పాప ఉంది అని వాళ్ళ ఫాదర్ అన్నారు నాకు. ఓకే. ఓకే. ఆ విషయం కూడా నేను చెప్పాను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేసిందంట. మామయ్య రా ఇంటికని హైదరాబాద్. ఆ! నేను రానమ్మా ఈ వయసులో ఎక్కడ తిరగలేను నేను ఎక్కడైనా ఉంటానని అలా చెప్పాడు. వాళ్ళ ఫాదర్ ఇది కోడలిని చాలా చక్కగా చూసుకుంటాడంట. చాలా ముద్దుగా ఉంది అని ఆయన చెప్పారు నాకు. ఓకే. వాళ్ళ ఓకే. ఫాదర్‌తో మాట్లాడుతూ. ఇప్పుడు పోలీసులు ఫ్యామిలీని గూడా హరాస్ చేస్తున్నారని విన్నాను నేను. కరెక్ట్ అండి. చేస్తున్నారా? సార్ ఇప్పుడు నాకు ఇంజ్యూరీ వస్తే పెయిన్ నాకైతదా? మీకైతదా? అంటే హ్మ్. మీకు ఇంజ్యూరీ వస్తేనా? హ్మ్. మీకే అవుతది. మరి పాపం చేసిన రవి కదా! వాళ్ళ ఫాదర్‌కి ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు ఆ! హరాస్ చేస్తారు? ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారా? ఎలా చేస్తారు సార్? ఆ! ఎలా చేస్తారు? అంటే ఇంటరాగేషన్ పేరుతో వాటి లే 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 పేరుతో లేదు అది. మనం ఉంది కదా! అందుకే మన లాయర్ ఎందుకున్నాం? ఆ! 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 అంటే రిలవెంట్ బాత్ మాట్లాడాలి కదా! రిలవెంట్ అవును. యాక్టివిటీ అవును. చేయాలి అవును. కదా! సో వాళ్ళేం అన్‌రిలవెంట్ చేయట్లా. లేదు లేదు. ఓకే. రైట్. సార్ ఇప్పుడు నాకిది చెప్పండి. సరే ఇప్పటిదాకా ఆహ్, ఇండస్ట్రీ తరఫున మాట్లాడాను. ఇప్పుడు ఆయన తరఫున మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ ఏమంటదంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు మావయ్య అంటుండు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సో వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు. ఆ! అబద్ధం కూడా కావచ్చు కదా! హ్మ్. అది నేను ఎలా రిసీవ్ చేసుకునాలి అది నా నా ధర్మం కాదు సార్ కదా! మీరిట్లా గోడ మీద గోపిలాగా చెప్తే నేనింక ఏం సార్ యూ ఆర్ టాకింగ్ విత్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్. యెస్ సార్. ఐ యామ్ డిఫెన్స్ మీరు మైసెల్ఫ్ కాదు. మీరు నేను నా క్లయింట్‌ని వాళ్ళు పెట్టిన అలిగేషన్‌ని డిఫెన్స్ చేస్తున్నాను నేను. అలా లేదు సార్ ఇది. మరి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు మీరు. కష్టం ఇట్లయితే మీరు. రైట్. నేను మీకింత ఫ్రెండ్లీ మాట్లాడే ఎవరైనా మీకు ఇప్పుడు వరకు ఎవరైనా దొరికారా మీరు చెప్పండి. చక్కగా మాట్లాడుతున్నారు గానీ దానిలో నాకు దొరకట్లేదు మీరెక్కడ. అంటే మీరు మీరు దొరక మీరు అంటున్నారు కన్ఫెషన్ ఇయ్యండి సరెండర్ అవ్వండి అంటున్నారు. సరెండర్ అయిపోతాను చెప్పండి. మీరు ఏం చెప్పండి యెస్ అంటాను. లేదు. లేదు. మరి అలా కాదు. ఉన్న మరి విషయం ఉన్న మాట్లాడమంటున్నాను. విషయం ఉన్నలాగానే చెప్పాను కదా! రైట్. రైట్. అవును కదా! రైట్. సో, ఇప్పుడు ఒక వాదన ఏంటంటే సినిమా రేట్లు ఎక్కువుండడం వల్ల అది ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్ టాక్ వస్తేనే వచ్చింది కదా! వచ్చింది. సార్ కామన్ మ్యాన్‌గా నేను ఆ! చెప్పేది. యెస్. మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. ఫుడ్ అవును. నెసెసరీ కదా మన బాడీకి. అవును. సినిమాలు కూడా నెసెసరీ. అవును. ఆ రైట్. కాస్ట్‌లీ అనేది దొంగతనంకి వెళ్లారు. అవునా కదా! హ్మ్. ఇప్పుడు చూడండి ఒక టీ మనకు రూ. 10, రూ. 20 దొరుకుతుంది. 500 ఉంటే మనం ఎవరైనా ఎఫర్ట్‌లో వస్తదా? సార్ అంటే ఇది కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే సార్ లేదు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఉందా లేదా? ఉంది. ప్రతి ఒక్కడిని ఎడ్యుకేషన్ కావాలా లేదా? నేను కాలేజ్ ఫీజు నేను ఎక్కువ తీసుకున్నా అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా లేదా? ఆ! చెప్పండి. ఆ! రైట్ టు ఫుడ్ ఉందా లేదా? ఉంది. ఫుడ్ మీద జీఎస్టీ లేదు కదా! హ్మ్. మొన్న జీఎస్టీ గబ్బర్ సింగ్ టాక్స్ అంటే పాల మీద, పెరుగు మీద జీఎస్టీ తగ్గించారా లేదా? అవును. మరి రిఫార్మ్ వచ్చిందా లేదా? వచ్చింది. ఫిల్మ్ కూడా రిఫార్మ్ రావాలి. ప పబ్లిక్ యాక్సెస్‌లో ఉండేలాగా చేయండి. రూ. 50 రూ. 50 టికెట్ పెట్టండి. ఉత్సాహ ఉత్సాహం అంటారు కదా! ఫెస్టివల్ లాగా ఫెస్టివల్ లాగా వస్తారు సినిమాలు చూడడానికి. హ్మ్. అవునా కదా! లే లే ఇది చేయండి. లేకుంటే ఫస్ట్ 1 వీక్ ఒక రేట్ పెట్టండి. 1 వీక్ తర్వాత తగ్గించండి. హ్మ్. అవునా కదా! ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసాము. ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ ఉండేది. థర్డ్ అవును. క్లాస్‌లో మాస్ పీపుల్ వెళ్తుండే కదా! అవును. 50 పైసా ఇచ్చేసి అవును.